ఆ? హలో రాజు ఎక్కడున్నావు? అమ్మగారు, నేను పక్కనే టీ షాప్లో టీ తాగుతున్నానండి. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వచ్చారు? నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేశాను. నువ్వు లేవనే కాల్ చేస్తున్నాను. అయ్యో, అవునా అమ్మగారు, మీరు వచ్చేసారా? మీరు ఇంకా రాలేదని ఇప్పుడే టీ తాగడానికి వచ్చాను. హ్మ్. మీరు అక్కడే ఉండండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే, త్వరగా రా. నమస్తే అమ్మగారు. హ్మ్? క్షమించండి, పక్కనే షాప్లో టీ తాగుదామని వెళ్ళాను. సరే, పర్వాలేదు. ముందు డోర్ ఓపెన్ చెయ్యి. అలాగే అమ్మగారు. లోపలికి రండి అమ్మగారు. హ్మ్. ఆ లగేజ్ ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. హ్మ్. మీరింత పొద్దున్నే వచ్చేసారేంటి అమ్మగారు? మీ నాన్నగారు చాలా లేట్ అవుతుందని చెప్పారు. బస్సు త్వరగా రీచ్ అయింది రాజు. పాయింట్ టు పాయింట్ బస్ కదా! ఏ స్టాప్‌లోనూ ఆగకుండా వచ్చేసింది. ఓ, అవునా? హ్మ్. బస్సు దిగిన వెంటనే కార్ బుక్ చేసి వచ్చేశాను. అలాగా అమ్మగారు. హ్మ్. సరే, మీకు టిఫిన్ ఏం చేయమంటారు? టిఫిన్ ఏం చేసినా పర్వాలేదు. కానీ టిఫిన్ పెట్టే ముందు నాకొక కప్పు టీ పెట్టివ్వు. అలాగే అమ్మగారు. అవును, నువ్వు ఇంట్లోనే టీ పెట్టుకొని తాగొచ్చు కదా! బయటికి వెళ్లి ఎందుకు తాగావు? అదేంటంటే అమ్మగారు, నాకిక్కడ ఒక్కడికే టీ పెట్టుకుని తాగాలంటే చాలా చిరాగ్గా ఉంటుందమ్మగారు. హుహు. ఇక్కడికి దగ్గరలోనే ఒక మంచి టీ షాప్ ఉంది. అందుకే అక్కడికి వెళ్లి టీ తాగుతూ ఉంటాను. హుహు. ఆ షాప్‌లో టీ అంత బావుంటుందా? బావుంటుందమ్మగారు. కానీ ఇక్కడ నేను పెట్టే టీ అంతకన్నా బావుంటుంది. నేను హ్మ్. మీకోసం మంచి టీ పెట్టి తెస్తాను. మీరు కూర్చోండి. 2 నిమిషాల్లో తెస్తాను. సరేనా? సరే. ఇదిగోండి, టీ తీసుకోండి అమ్మగారు. హ్మ్. టీ చాలా బావుంది. థాంక్ యూ అమ్మగారు. నీకు టీ మాత్రమే మంచిగా పెట్టడం వచ్చా? లేదా వంట కూడా చేస్తావా? వంట కూడా చాలా బాగా చేస్తానమ్మగారు. మీరు ఎలాగో ఇక్కడే కదా ఉంటారు. నేను వండే వంటకాలు తింటే అప్పుడు మీరే చెప్తారు కదా అమ్మగారు. నా చేతి వంట తిన్నారంటే మీరు ఊరికి కూడా వెళ్లరు. అవునా? హ్మ్. సరే, సరే. అవును, మరి నాన్నగారు నీకు ఎప్పుడు కాల్ చేశారు? అయ్యగారు రాత్రి కాల్ చేశారమ్మగారు. కొన్నాళ్ల పాటు మీరిక్కడే ఉంటారని, మీ రూమ్ బాగా శుభ్రం చేసి క్లీన్‌గా ఉంచాలని చెప్పారమ్మగారు. హుహు. ఏంటమ్మగారు హఠాత్తుగా వచ్చారు? ఏదైనా ముఖ్యమైన పని మీదొచ్చారా అమ్మగారు? నేను తెలుసుకోవచ్చా? ఏం లేదు. ఊరికే వచ్చాను. సరే అమ్మగారు. నేను మీకు టిఫిన్ చేసి పెడతాను. మీరు ఏం టిఫిన్ తింటారమ్మగారు? నువ్వు ఏ టిఫిన్ చేసినా తింటాను. అయితే సరే అమ్మగారు. మీరు మీ రూముకి వెళ్లి స్నానం చేసొస్తారా? లేదు, లేదు. నేను ముందు టిఫిన్ చేస్తాను. నైటంతా ట్రావెల్ చేసి వచ్చాను కదా! నాకు చాలా టయర్డ్‌గా ఉంది. టిఫిన్ తిని రెస్ట్ తీసుకుంటాను. సరేనా? సరే అమ్మగారు. మీరు 10 నిమిషాల్లో రండి. మీకు టిఫిన్ రెడీగా ఉంటుంది. హ్మ్. ఆ! ఇవ్వండి అమ్మగారు. హ్మ్. అమ్మగారు, అమ్మగారు, ఆ! టిఫిన్ రెడీ అయింది. వచ్చి తినండి. అలాగా? సరే, వస్తాను. ఆ! అమ్మగారు, ఆ! టిఫిన్ వేడిగా ఉండగానే తినేయండి. హ్మ్. నీళ్లు తీసుకురావా? ఆ! తెస్తాను. హ్మ్. హ్మ్. టిఫిన్ చాలా బాగా చేశావు. థాంక్ యూ అమ్మగారు. అవును, మీ ఇంట్లో కూడా నువ్వే వంట చేస్తావా? లేదమ్మగారు.
ఇంట్లో అయితే నా భార్య వంట చేస్తుంది. అవునా? సరే సరే. అమ్మగారు, హ్మ్? ప్లేట్‌లోనే చెయ్యి కడిగేసుకోండి. హ్మ్. సరే, నువ్వు కూడా టిఫిన్ తిను. అలాగే అమ్మగారు. హ్మ్. మరి ఈరోజు లంచ్‌కేం చేయబోతున్నావు? ఆహ్, ఆహ్, చికెన్ బిర్యానీ గానీ, మటన్ బిర్యానీ గానీ చేయమంటారా? లేదు లేదు. వెజ్‌లో ఏవైనా వంట చేసి పెడతావా? సరే, అలాగే చేస్తానమ్మగారు. మీరు నాన్ వెజ్ తినరా ఏంటి? ఓ, బాగా తింటాను. కానీ రాత్రంతా ట్రావెల్ చేసి వచ్చాను కదా! బాడీ ఓవర్ హీట్ అయింది రాజు. ఈ టైంలో నాన్ వెజ్ తింటే ఇంకా హీట్ అవుతుంది. అందుకనే ఈరోజు వెజ్ చెయ్యమన్నాను. రేపైతే కనుక నువ్వు చెప్పినట్లు చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ తింటాను. అలాగే అమ్మగారు. సరే, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు వెళ్ళి వంట పని చూడు. లేదమ్మగారు. హ్మ్? నేను మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. ఆ తర్వాత వంట చేస్తాను. ఓ, అలాగా? సరే, నువ్వు మార్కెట్‌కి వెళ్ళేటప్పుడు నాతో చెప్పి వెళ్ళు. నేను డోర్ లాక్ చేసుకుంటాను. నేనిప్పుడే వెళ్తానమ్మగారు. సరే, వెళ్ళిరా. అమ్మగారు, హ్మ్? కూరగాయలు కొనడానికి డబ్బులుంటే ఇస్తారా? ఓ, అవును కదా! నువ్వు వెళ్ళి టిఫిన్ చేసి నా రూమ్‌కి రా. నేను నీకు డబ్బులిస్తాను. అలాగే అమ్మగారు. హ్మ్. అమ్మగారు! హ్మ్? అమ్మగారు! అమ్మగారు! హా! డోర్ ఓపెన్‌లోనే ఉంది. అలాగేనమ్మగారు. అమ్మగారు, నేను మార్కెట్‌కెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. డబ్బులిస్తారా? ఓ, డబ్బులు అడిగావు కదా! సరే ఆగు. ఇదిగో తీసుకో రాజు. సరే అమ్మగారు. నేను వెళ్ళొస్తాను. హ్మ్. రాజు, ఒక నిమిషం. హ్మ్. నాకు బాగా నిద్రొస్తుంది. నువ్వు బయట తాళం వేసి వెళ్ళు.